హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రుధిరం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఫేస్ కి మాస్క్ పెట్టుకున్న ఒక వ్యక్తి స్వాతిని అలాగే తన కుక్కని కూడా తీసుకుని వచ్చి బంధించి ఉంటాడు. స్వాతిని ఆ ఫేస్ కి మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ఒక సౌండ్ ప్రూఫ్ గదిలో బంధించి ఉంటాడు. దాంతో స్వాతి అక్కడి నుంచి తప్పించుకోవాలి అని ఎంత అరిచినా తన మాటలు మాత్రం బయటికి అస్సలు వినిపించకుండా ఉంటాయి. ఆ సమయంలోనే ఒకసారి స్వాతి అక్కడి నుంచి తప్పించుకోవాలి అని ప్రయత్నించగా ఆ ఫేస్ కి మాస్క్ పెట్టుకున్న వ్యక్తి స్వాతిని చూసి, నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని చూస్తే మాత్రం నీ కుక్కని చంపేస్తాను అని సైగ చేస్తాడు. అది చూసినటువంటి స్వాతి చాలా బాధపడుతూ అసలు ఈ వ్యక్తి ఎవరు, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశాడు అని ఆలోచిస్తూ బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఆ గుర్తు తెలియని వ్యక్తి స్వాతి ఆ రూమ్ లో నుంచి తప్పించుకోకుండా చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో ఆ రూమ్ ని లాక్ చేసి ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఆ గ్రామంలో ఉన్న హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తున్న మాథ్యూ చాలా మంచిగా వర్క్ చేస్తూ ఆ హాస్పిటల్కి వచ్చిన రోగులతో చాలా మంచిగా మాట్లాడుతూ వాళ్ళ రోగాలన్నిటికీ కూడా చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అలాగే డబ్బులు లేని వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి పెడుతూ ఉంటాడు. దాంతో ఆ మాథ్యూను చూసి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గౌరవిస్తూ ఉంటారు. మరో పక్క స్వాతిని బంధించి ఉండగా అక్కడికి ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి మళ్ళీ వస్తాడు. దాంతో ఆ స్వాతి ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి మీద దాడి చేసి తప్పించుకోవాలి అని ప్రయత్నిస్తుంది. అయితే ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి అతి కష్టం మీద స్వాతిని కంట్రోల్ చేస్తాడు. ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి స్వాతితో అసలు ఏమీ మాట్లాడాడు, కానీ ఆ స్వాతిని చూసి మరోసారి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అనే ప్రయత్నం చేస్తే నీ కుక్కని ఖచ్చితంగా చంపేస్తాను అని సైగ చేస్తాడు. అది చూసిన స్వాతి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఈ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ప్రతిరోజు ఆ స్వాతి దగ్గరికి వచ్చి స్వాతిని టార్చర్ పెడుతూ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ స్వాతి అక్కడ ప్రశాంతంగా ఉండడానికి, ఆ స్వాతి వంట చేసుకుని తినడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉంటాడు. ఇక్కడే మనకు ఒక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి ఆ స్వాతితో మాస్క్ పెట్టుకున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు కదా, ఆ వ్యక్తి మరెవరో కాదు, డాక్టర్ మాథ్యూ అని తెలుస్తుంది. ఆ మాథ్యూ బయట హాస్పిటల్లో చాలా మంచిగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. తన ఇంట్లో ఉన్న సీక్రెట్ రూమ్ లో మాత్రం ప్రతిరోజు ఆ స్వాతితో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ స్వాతిని టార్చర్ పెడుతూ ఉంటాడు. అసలు ఈ డాక్టర్ మాథ్యూ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాకుండా ఉంటుంది. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే ఆ స్వాతికి కూడా తనని టార్చర్ పెడుతున్నది డాక్టర్ మాథ్యూ అని తెలియకుండా ఉంటుంది. అలా డాక్టర్ మాథ్యూ మాస్క్ వేసుకుని ఆ స్వాతిని టార్చర్ పెడుతూ ఉండడంతో స్వాతి చాలా బాధపడుతూ తను అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ తను మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళలేకపోతుంది. అలాంటి సమయంలోనే ఒక రోజు స్వాతి దగ్గరికి ఒక ఎలుక రావడంతో స్వాతి వెంటనే ఆ ఎలుకని ఒక బకెట్ కింద దాచిపెడుతుంది. మరోపక్క మాథ్యూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా అతని దగ్గరికి జైసన్ వచ్చి, సార్ నాకు ట్రీట్మెంట్ ముగిసింది కదా, ఇక్కడి నుంచి నేను ఊరికి వెళ్తాను, అయితే ఊర్లో ఉన్న వాళ్ళు నన్ను ఎలా పలకరిస్తారో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న మాథ్యూ జైసన్ని చూసి, నువ్వేమీ భయపడకు, ఇక్కడి నుంచి ప్రశాంతంగా ఊరికి వెళ్ళు, నీకు ఏదైనా సమస్య వస్తే నా దగ్గరికి రా అని ఆ మాథ్యూ తన కార్డుని తనకిస్తాడు. ఆ తర్వాత మాథ్యూ వెంటనే హాస్పిటల్ నుంచి ఒక పెద్ద ఇంటి దగ్గరికి వెళ్ళగా ఆ ఇంట్లో ఒక వ్యక్తి మంచానికే పరిమితం అయ్యి మంచం మీద పడుకుని ఉంటాడు. మాథ్యూ అక్కడికి వెళ్లి ఆ మంచానికి పరిమితం అయి ఉన్న ఆ వ్యక్తి భార్యతో మంచిగా మాట్లాడుతూ ఆ మంచం మీద ఉన్న వ్యక్తి భార్య పక్కకి వెళ్ళగానే నడవకుండా మంచానికి పరిమితమై ఉన్న ఆ వ్యక్తిని కూడా ఈ మాథ్యూ రకరకాలుగా టార్చర్ పెడతాడు. అలా ఆ వ్యక్తిని టార్చర్ పెడుతూ మాథ్యూ వెంటనే ఆ వ్యక్తికి తన దగ్గర ఉన్నటువంటి ఒక వీడియోని ప్లే చేసి చూపిస్తాడు. దాన్ని చూసినటువంటి ఆ వ్యక్తి చాలా బాధపడి ఏడుస్తూ ఉండగా ఆ పెద్ద మనిషి బాధపడి ఏడుస్తూ ఉండగా మాథ్యూ మాత్రం ఒక సైకో లాగా ఆనందిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ పెద్ద మనిషి వాళ్ళ వైఫ్ అక్కడికి వస్తూ ఉండడంతో మాథ్యూ అంతా నార్మల్ గా చేసి వెంటనే ఆ పెద్ద మనిషికి ట్రీట్మెంట్ చేసినట్లుగా నటించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి ఆ మంచానికి పరిమితమై ఉన్న వ్యక్తి నడవకుండా ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంటాడు. దాంతో ఈ మాథ్యూ తనని ఎంత టార్చర్ చేసినా ఆ విషయం మాత్రం తన వైఫ్ కి చెప్పలేక కేవలం సైకిల్ మాత్రమే చేస్తూ ఉంటాడు. అయితే తన వైఫ్ మాత్రం తను చేస్తున్న సైకిల్ ని అర్థం చేసుకోలేకపోతూ ఉంటుంది.
అక్కడి నుంచి ఇంటికి వచ్చిన మాథ్యూ తన హోమ్ థియేటర్లో ఫుల్ సౌండ్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ మందు తాగుతూ ఉంటాడు. ఆ సౌండ్ కనెక్షన్ స్వాతి ఉన్న రూమ్ లో కూడా ఇచ్చి ఉండడంతో స్వాతి మరియు తన కుక్క ఇద్దరూ కూడా ఆ సౌండ్ ని భరించలేక చాలా ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఆ రాత్రంతా నిద్రపోయి మార్నింగ్ అవ్వగానే చాలా టైర్డ్ అయి ఉంటుంది. స్వాతి వెంటనే తను నిన్న ఒక ఎలికని బంధించింది కదా, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి బకెట్ లోకి చూడగా అక్కడ బంధించి ఉన్న ఎలక అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి నేలకి చిన్న రంధ్రం కూడా పెట్టి ఉంటుంది. దాన్ని చూసినటువంటి స్వాతి ఇక్కడ బంధించిన ఎలికే ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ఒక ప్రయత్నం చేసింది, నేనెందుకు చేయకూడదు అని తన దగ్గర ఉన్నటువంటి స్పూన్ గెరిట సహాయంతోనే అక్కడ తవ్వడం మొదలు పెడుతుంది. అలా తవ్వగా వచ్చిన మట్టిని తీసుకుని వెళ్లి టాయిలెట్ లో వేస్తూ అక్కడ నెమ్మదిగా గొయ్యి తవ్వే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మాథ్యూ హాస్పిటల్లో డ్యూటీ చేస్తూ ఉండగా తన దగ్గరికి ఒక అమ్మ తన బాబుని తీసుకుని వచ్చి, మా అబ్బాయి రోజు భోజనం సరిగ్గా చేయడం లేదు, అసలు నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు అని చెప్తుంది. నిజానికి ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి ఈ మాథ్యూకి బాగా తెలిసి ఉంటుంది. ఆ తల్లి మాథ్యూని చూసి, ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి 6 నెలల క్రితం చనిపోయాడు, అప్పటి నుంచి కూడా ఈ అబ్బాయి సరిగ్గా ప్రవర్తించడం లేదు, రాత్రి నిద్రపోయే సమయంలో నానా నానా అని ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నాడు అని చెప్తుంది. దాంతో ఆ మాథ్యూ ఆ అబ్బాయితో కొద్దిసేపు మాట్లాడి వెంటనే తన అమ్మని చూసి, ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయడానికి ఒక మంచి డాక్టర్ నాకు తెలుసు అని ఒక డాక్టర్ అడ్రస్ ని పేపర్ మీద రాసి ఆ అమ్మకి ఇచ్చి పంపిస్తాడు. ఆ వెంటనే మాథ్యూ డ్యూటీ ముగించుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళగా ఇంట్లో అప్పటి వరకు రంధ్రం తవ్వుతున్నటువంటి ఆ స్వాతి అక్కడికి ఆ మాథ్యూ వచ్చాడు అని అర్థం చేసుకుని వెంటనే స్వాతి అక్కడ తన తవ్వుతున్నటువంటి రంధ్రం ఆ మాథ్యూకి కనిపించకుండా కవర్ చేస్తుంది. అప్పుడే మాథ్యూ అక్కడికి వచ్చి స్వాతిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా మాథ్యూ డ్యూటీకి వెళ్లిన సమయంలో స్వాతి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళడానికి చిన్న రంధ్రంగా మొదలుపెట్టి అక్కడ స్వరంగమే తవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మాథ్యూ తన డ్యూటీని ముగించుకుని ఇంటికి వస్తూ ఉండగా సడన్ గా తన కారు ఆగిపోతుంది. సరిగ్గా అదే సమయంలో అటు వెళుతున్నటువంటి కౌన్సిలర్ వర్గీస్ అది చూసి వెంటనే డాక్టర్ మాథ్యూ దగ్గరికి వచ్చి, ఏంటి డాక్టర్ గారు కారు ఆగిపోయిందా, నేను బాగు చేస్తాను ఉండండి అని ఆ కార్ ని రిపేర్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మాథ్యూ ఒక ఐరన్ రాడ్ తీసుకుని ఆ వర్గీస్ మీద కొట్టడంతో వర్గీస్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. మాథ్యూ వెంటనే వర్గీస్ ని ఇంటికి తీసుకుని వచ్చి తన కాళ్ళు చేతులు కూడా బంధించి ఆ వర్గీస్ కి కూడా మత్తు ఇంజెక్షన్ వేసేస్తాడు. అలా కౌన్సిలర్ వర్గీస్ ని ఇంటికి తీసుకుని వచ్చినటువంటి ఆ మాథ్యూ తనని కూడా టార్చర్ చేస్తూ ఉంటాడు. అలా డాక్టర్ మాథ్యూ వర్గీస్ ని టార్చర్ పెడుతూ ఉండగా మరో పక్క స్వాతి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళడానికి తవ్వుతూ ఉంటుంది. అలా స్వాతి తవ్వుతూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తనకి అవతల పక్క నుంచి వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. దాంతో స్వాతి నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. కానీ అవతల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఎందుకంటే స్వాతిని నిజానికి ఒక కొండ ప్రాంతంలో బంధించి ఉంటాడు. ఆ రోజు రాత్రి స్వాతి నిద్రపోతూ ఉండగా స్వాతికి ఒక కల వస్తుంది. చిన్నప్పుడు నిజానికి స్వాతి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మామిడి చెట్టుకి మామిడికాయని కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ ఆ స్వాతి ఒక్క మామిడికాయని కూడా కొట్టలేకపోతూ ఉంటుంది. దాంతో స్వాతి చాలా బాధపడుతూ ఉండగా తన నానమ్మ స్వాతి దగ్గరికి వచ్చి, స్వాతి నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు, ఖచ్చితంగా ఏదో ఒకసారి నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి ఉంటుంది. ఆ మాటలను గుర్తు చేసుకున్న స్వాతి వెంటనే ఆ తర్వాత రోజు తను చేస్తున్నటువంటి ఆ సొరంగం దగ్గరికి వెళ్లి తన అక్కడ పెట్టినటువంటి చిన్న రంధ్రాన్ని పెద్ద రంధ్రంగా చేస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ఆ రోజు చాలా పెద్ద వర్షం రావడంతో అప్పటి వరకు తను తీసిన రంధ్రం మొత్తం కూడా వర్షం నీటిలో కరిగిపోయి మట్టంతా వచ్చి ఆ రంధ్రంలో నిండిపోతుంది. దాన్ని చూసినటువంటి స్వాతి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ మాథ్యూ తన దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నటువంటి జైసన్ ని పిలిపించి ఆ జైసన్ తాగే మందులో ఏదో ఒక మందు కలుపుతాడు. దాంతో ఆ జైసన్ ఒక్కసారిగా ఒక సైకో లాగా మారిపోతాడు. అప్పుడు డాక్టర్ మాథ్యూ జైసన్ ని ఆ కౌన్సిలర్ వర్గీస్ ని బంధించి ఉన్న ఆ రూమ్ లోకి పంపిస్తాడు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే మాథ్యూ అప్పటికే ఆ వర్గీస్ కి ఒక శారీ కట్టి ఉంటాడు. అలా వర్గీస్ శారీ కట్టుకుని ఉండడంతో మత్తులో ఉన్నటువంటి జైసన్ ఆ వర్గీస్ అమ్మాయి అనుకొని ఆ వర్గీస్ నేను అబ్బాయిని అని చెప్తున్నా వినకుండా అతి భయంకరంగా తన మీద అత్యాచారం చేస్తాడు. దాంతో ఆ తర్వాత రోజు మార్నింగ్ కౌన్సిలర్ వర్గీస్ నిద్ర లేచి చాలా నీరసంగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత డాక్టర్ మాథ్యూ తన రెగ్యులర్ గా ట్రీట్మెంట్ చేయడానికి ఒక పెద్ద బంగ్లా దగ్గరికి వెళ్తూ ఉంటాడు కదా. ఆ సమయంలో ఆ బంగ్లాలో మంచానికే పరిమితం అయ్యి మాట్లాడలేకపోతున్న ఆ వ్యక్తి తన వైఫ్ కి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తి ఒకటి చెప్తూ ఉండగా తన వైఫ్ మాత్రం మరొకటి అర్థం చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ మాథ్యూ అక్కడికి వెళ్లడంతో ఆ వ్యక్తి వైఫ్ మాథ్యూను చూసి, నా హస్బెండ్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ నాకేమీ అర్థం కావడం లేదు, తను ఏం చెప్తున్నాడో ఒకసారి నువ్వే కనుక్కోని అంటుంది.
సరిగ్గా అదే సమయంలో ఆ వ్యక్తి వైఫ్ కి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడంతో తను ఫోన్ మాట్లాడడానికి పక్కకి వెళ్తుంది. అప్పుడు మాథ్యూ ఆ వ్యక్తిని చూసి నువ్వు నా పేరే కదా చెప్పాలని చూస్తున్నావని వెంటనే తన ఫోన్ లో ఉన్న ఒక వీడియోని ఆ పెద్ద వ్యక్తికి చూపిస్తాడు. దాంతో ఆ మాట్లాడలేని వ్యక్తి ఆ వీడియోని చూడలేక గోడ పక్కకి తిరిగి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ నిజానికి ఆ మాథ్యూ తను బంధించి ఉన్నటువంటి సుధాతో తను ఏ విధంగా తప్పుగా ప్రవర్తించాడో ఆ వీడియోనే తనకు చూపిస్తూ ఉంటాడు. దాన్ని చూసినటువంటి ఆ మాట్లాడలేని నడవలేని వ్యక్తి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఈ డాక్టర్ మాథ్యూ కిడ్నాప్ చేసినటువంటి స్వాతి మరెవరో కాదు, ఇక్కడ మంచానికి పరిమితమై ఉన్న ఆ వ్యక్తి కూతురే అని తెలుస్తుంది. అంటే డాక్టర్ మాథ్యూ కూతురిని కిడ్నాప్ చేసి అక్కడ టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ తండ్రి దగ్గరకు కూడా వచ్చి తండ్రిని కూడా టార్చర్ పెడుతూ ఉంటాడు. ఇక్కడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకప్పుడు ఇప్పుడు రోగిగా ఉన్న ఈ వ్యక్తి ఒక ఫేమస్ డాక్టర్ గా ఉండి ఉంటాడు. తను డాక్టర్ గా పనిచేస్తున్న ఆ హాస్పిటల్లోనే మాథ్యూ కూడా జూనియర్ డాక్టర్ గా జాయిన్ అయ్యి ఉంటాడు. ఒక రోజు ఆ డాక్టర్ ఒక సీరియస్ సర్జరీ చేస్తూ ఉండగా ఈ మాథ్యూ కూడా అదే ప్లేస్ లో ఉండగా ఈ డాక్టర్ ఒక ఇన్స్ట్రుమెంట్ ని ఇవ్వమని చెప్తాడు. అయితే అప్పుడే జాబ్ లో జాయిన్ అయినటువంటి ఈ మాథ్యూ పొరపాటున వేరొక ఇన్స్ట్రుమెంట్ ని ఇవ్వడంతో దాంతో ఆ డాక్టర్ మాథ్యూను చూసి నువ్వు నిజంగా ఎంబీబీఎస్ పాస్ అయ్యి వచ్చావా అంటూ అందరం ముందు అవహేళన చేసి మాట్లాడతాడు. అలాగే సర్జరీ అయిన తర్వాత నువ్వు ఒకసారి నా క్యాబిన్ లోకి రా మాట్లాడాలి అని అంటాడు. దాంతో డాక్టర్ మాథ్యూ సర్జరీ అయిన తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళగా ఆ డాక్టర్ మాథ్యూను చూసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీది ఏ ఊరు, ఏ కాలేజీలో చదువుకున్నావు అని అన్ని అడుగుతూ ఉంటాడు. అలా అన్ని తెలుసుకున్నటువంటి ఆ డాక్టర్ మాథ్యూను చూసి నువ్వు ఆ ఊరు నుంచి వచ్చావా, నేను కూడా అదే ఊర్లో 2 years వర్క్ చేశాను అని చెప్తాడు. నిజానికి ఈ డాక్టర్ పనిచేసిన హాస్పిటల్లోనే మాథ్యూ వాళ్ళ అమ్మ కూడా హౌస్ కీపింగ్ వర్క్ చేసి ఉంటుంది. అలాగే ఈ మాథ్యూ తన అమ్మ పేరు కూడా చెప్పడంతో మాథ్యూ అమ్మ పేరు వినగానే ఆ డాక్టర్ మాథ్యూను చూసి ఓకే నువ్వు తన కొడుకువా, తను ఎప్పుడూ కూడా తన కొడుకుని డాక్టర్ చెయ్యాలి అంటూ ఉండేది, మొత్తానికి డాక్టర్ని చేసేసింది, సంతోషకరమైన వార్త చెప్పావు, మీ తల్లి నాకు తెలుసు కాబట్టి ఇక మీదట ఎలాంటి తప్పులు చేయకుండా మంచిగా పని చేసుకో, నిన్ను క్షమిస్తున్నాను అని అంటాడు. ఇక్కడ ఈ ఫ్లాష్ బ్యాక్ పూర్తిగా చెప్పకుండానే ఇక్కడే కట్ చేసి మళ్ళీ ప్రెజెంట్ కి స్టోరీ వస్తుంది. స్వాతి కనిపించడం లేదు అని తన అమ్మ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం అసలు ఏమీ ఎంక్వైరీ చేసి ఉండరు. దాంతో స్వాతి మదర్ పై అధికారుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చి ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. మరోపక్క డాక్టర్ మాథ్యూ వర్క్ని ఫినిష్ చేసుకుని ఇంటికి రాగా అప్పటికే అక్కడ బంధించబడి ఉన్నటువంటి కౌన్సిలర్ వర్గీస్ వెంటనే ఆ డాక్టర్ మీద దాడి చేస్తాడు. దాంతో డాక్టర్ మాథ్యూ కూడా ఆ వర్గీస్తో ఫైట్ చేస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో మాథ్యూ ఇంటి దగ్గరికి ఎవరో వచ్చి కాలింగ్ బెల్ కొట్టడంతో మాథ్యూ చాలా భయపడిపోయి వెంటనే వర్గీస్ కాళ్ళు చేతులు కట్టేసి తన నోట్లో క్లాత్ కూడా పెట్టి బయటికి వస్తాడు. మాథ్యూ ఇంటి లోపలికి వచ్చి బయట ఎవరు వచ్చారు అని చూడగా అక్కడికి ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఉంటాడు. దాంతో మాథ్యూ వెంటనే ఫేస్ కి మాస్క్ పెట్టుకుని స్వాతి అరవకుండా ఉండాలి అని స్వాతి రూమ్ లోకి వెళ్లి తన కుక్కను తీసుకుని బయటికి వచ్చేస్తాడు. బయటకు వచ్చిన మాథ్యూ వెంటనే ఫేస్ కు ఉన్న మాస్క్ ని తీసి పక్కన పెట్టి వెంటనే డోర్ ఓపెన్ చేసి కానిస్టేబుల్ లోపలికి పిలుస్తాడు. ఆ కానిస్టేబుల్ మాథ్యూని ఎంక్వైరీ చేస్తూ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో అని అడుగుతాడు. దానికి సమాధానం చెప్పిన మాథ్యూ వెంటనే ఆ కానిస్టేబుల్ ని చూసి మీరెందుకు నా ఇంటి దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేశారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న కానిస్టేబుల్ మాట్లాడుతూ ఏం లేదు, కౌన్సిలర్ వర్గీస్ కనిపించకుండా పోయాడు, తను చివరిసారిగా నిన్నే కలిసి మాట్లాడాడు అని నాకు కొంతమంది చెప్పారు, అందుకే నీ దగ్గరికి వచ్చాను అని అంటాడు. ఆ మాటలు విన్న డాక్టర్ మాథ్యూ అవును ఆ రోజు రాత్రి నా కార్ బ్రేక్ డౌన్ అయ్యింది, వర్గీస్ గారు నా కార్ ని రిపేర్ చేసి పెట్టారు, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని అంటాడు. సరిగ్గా ఆ సమయంలో స్వాతి కుక్కని మాథ్యూ బయటికి తీసుకుని వచ్చి ఉండడంతో కుక్కను చంపేస్తాడేమో అన్న భయంతో స్వాతి సైలెంట్ గా ఉంటుంది. కానీ మరొక రూమ్ లో బంధించి ఉన్నటువంటి ఆ వర్గీస్ తన కట్లుని అతి కష్టం మీద విడిపించుకుని వెంటనే డోర్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. ఆ సౌండ్ ను విన్న కానిస్టేబుల్ వెంటనే డాక్టర్ మాథ్యూను చూసి ఏంటి నువ్వు రూమ్ లో సీక్రెట్ రూమ్ ని మెయింటైన్ చేస్తున్నావా, అక్కడ ఎవరిని బంధించి ఉన్నావు అంటూ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు. దాంతో డాక్టర్ మాథ్యూ ఈ కానిస్టేబుల్ కి నిజం తెలిసిపోయింది అని ఆ కానిస్టేబుల్ ని కత్తితో పొడిచి అక్కడికక్కడే చంపేస్తాడు. వెంటనే డాక్టర్ మాథ్యూ కౌన్సిలర్ వర్గీస్ ని బంధించి ఉన్న ఆ రూమ్ లోకి వెళ్లి కౌన్సిలర్ వర్గీస్ ని కూడా చాలా కిరాతకంగా చంపేస్తాడు.
అలా డాక్టర్ మాథ్యూ వర్గీస్ ని చంపుతూ ఉండగా మరోపక్క స్వాతి తన స్వరంగాన్ని పూర్తి చేసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. అయితే తన కుక్క పిల్ల మాత్రం ఇంటి లోపలే ఉండడంతో స్వాతి మళ్ళీ ఇంటి లోపలికి తిరిగి రాగా ఆ సమయంలో మాథ్యూ ఫేస్ కి మాస్క్ పెట్టుకోకుండా ఆ వర్గీస్ ని కట్ చేస్తూ ఉంటాడు. మాథ్యూను చూసిన స్వాతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే ఈ మాథ్యూ తన ఫాదర్ దగ్గరే డాక్టర్ గా పనిచేసి ఉంటాడు. అలాగే స్వాతికి డాక్టర్ మాథ్యూ ఇంతకు ముందే పరిచయం అయి ఉంటాడు. ఇదంతా తెలుసుకున్నటువంటి స్వాతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం మాథ్యూ ఆ వర్గీస్ ని చంపి ప్యాక్ చేసి కారులో దూరంగా తీసుకుని వెళ్తాడు. అలా ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్లి అక్కడికి జైసన్ ని రమ్మని చెప్పి జైసన్ ద్వారా గోతి తవ్వించి ఆ వర్గీస్ బాడీని అక్కడే పాతి పెట్టిచ్చేస్తాడు. మరోపక్క అదే సమయంలో స్వాతి ఆ ఇంటి డోర్ ని అద్దాలన్నీ పగలగొట్టి లోపలికి వెళ్లి కుక్క పిల్లని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత డాక్టర్ మాథ్యూ వెంటనే ఇంటి దగ్గరికి తిరిగి రాగా ఇంటి దగ్గర డోరు పగిలిపోయి ఉండడం చూసి వెంటనే స్వాతి రూమ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ స్వాతి కనిపించదు. దాంతో డాక్టర్ మాథ్యూ స్వాతి వెళ్లిన దారిలోనే తనని ఫాలో అవుతూ వెళుతూ ఉంటాడు. స్వాతి అక్కడి నుంచి తప్పించుకుని వెళుతూ ఉండగా తన బ్యాగ్ లో ఉన్న కుక్క అరుస్తూ ఉంటుంది. ఆ సౌండ్ ఉన్న మాథ్యూ అటువైపుగా షూటింగ్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ సమయంలో మాథ్యూ పేల్చిన బుల్లెట్ వెళ్లి స్వాతి బ్యాగ్ లో ఉన్న కుక్కకి తగిలి ఆ కుక్క అక్కడికక్కడే చనిపోతుంది. దాంతో స్వాతి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే స్వాతి ఆ కుక్కని వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా చూస్తూ ఉంటుంది. అలాంటి కుక్క చనిపోవడంతో స్వాతి చాలా బాధపడి ఏడుస్తూ అక్కడి నుంచి అతి కష్టం మీద ఆ మాథ్యూకు దొరకకుండా అడవిలో ఉన్న ఒక పెద్ద ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కొంతసేపటి తర్వాత అక్కడికి జైసన్ ఆ మాథ్యూ ఇచ్చిన టాబ్లెట్ వేసుకున్న తర్వాత తను ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా ఆ డాక్టర్ మాథ్యూ ఏది చెప్తే అదే చేస్తూ ఆ స్వాతిని చంపడానికి ఆ ఇంటి దగ్గరికి వస్తాడు. స్వాతికి మరియు ఆ జైసన్ మధ్య చాలా గొడవ జరుగుతుంది. చివరికి స్వాతి ఆ జైసన్ ని కూడా అక్కడికక్కడే చంపేస్తుంది. కొంతసేపటి తర్వాత అక్కడికి డాక్టర్ మాథ్యూ స్వాతిని వెతుకుతూ రాగా అక్కడ జైసన్ చనిపోయి ఉంటాడు. జైసన్ చనిపోయి ఉండడం చూసిన ఆ మాథ్యూ చాలా కోపంగా స్వాతి దగ్గరికి వెళ్లి తన మీద అటాక్ చేస్తాడు. స్వాతికి డాక్టర్ మాథ్యూకి మధ్య చాలా ఫైట్ జరుగుతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత మాథ్యూ తన గన్ను లోడ్ చేసి ఆ స్వాతిని షూట్ చేస్తాడు. కట్ చేస్తే ఇక్కడ ఇంతకు ముందు మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తూ మధ్యలోనే ఆపేశారు కదా, ఆ ఫ్లాష్ బ్యాక్ ని అక్కడి నుంచి కంటిన్యూ చేయడం మొదలు పెడతారు. ఆ స్వాతి ఫాదర్ డాక్టర్ మాథ్యూ గురించి వాళ్ళ అమ్మ గురించి మొత్తం తెలుసుకుని వెంటనే ఆ మాథ్యూ దగ్గరికి వచ్చి నువ్వు చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా తెలుసు అంటూ మాథ్యూ దగ్గరికి వచ్చి మాథ్యూని అసభ్యంగా టచ్ చేస్తూ ఉంటాడు. దాంతో మాథ్యూ ఆ డాక్టర్ చేతిని పక్కకు తోసేయడంతో ఆ డాక్టర్ మాథ్యూ గొంతు పట్టుకుని నేను ఈ విధంగా మీ అమ్మతో కూడా చాలా సార్లు బిహేవ్ చేశాను, ఎప్పుడు మీ అమ్మ నాకు అడ్డు చెప్పలేదు, నాకు కోఆపరేట్ చేసింది, నువ్వు మాత్రం నాకు ఎదురు చెప్తావా అంటూ ఆ మాథ్యూని కొడతాడు. దాంతో మాథ్యూ అంటే వీడు మా అమ్మను కూడా ఈ విధంగా టార్చర్ చేసినట్లుగా ఉన్నాడు, వీడికి సరైన బుద్ధి చెప్పలేకపోయాను అని బయటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. అలాంటి సమయంలోనే మాథ్యూకి ఆ డాక్టర్ ఫ్యామిలీ ఫోటో వేసినటువంటి ఒక ఫోటో న్యూస్ పేపర్ లో కనిపిస్తుంది. ఇక్కడే మనకు ఆ మాథ్యూ అమ్మగారి ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. ఒకరోజు మాథ్యూ ఆ రోజు డ్యూటీకి వెళ్లి తిరిగి వచ్చిన తన అమ్మగారిని చూసి ఏంటమ్మా నువ్వు రోజు లేట్ గా ఇంటికి వస్తున్నావు, ఎందుకంత టైర్డ్ గా ఉన్నావు అని అడుగుతాడు. దానికి మాథ్యూ అమ్మ వెంటనే మాథ్యూని చూసి నేను పనిచేసే చోట ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు పెట్టే హింసను తట్టుకోలేకపోతున్నాను, అందుకే లేట్ అవుతుంది. మాథ్యూ నేను చెప్పేది జాగ్రత్తగా విను, కష్టపడి బాగా చదువుకొని నువ్వు డాక్టర్ అవ్వాలి, నా లైఫ్ లో జరిగింది నీ లైఫ్ లో జరగకుండా నువ్వు బాగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని చెప్పి ఉంటుంది. అయితే ఆ మాటలు అప్పుడు మాథ్యూకి అర్థమై ఉండవు, కానీ ఇప్పుడు ఆ మాటలను గుర్తు చేసుకున్న మాథ్యూకి క్లియర్ గా అర్థమై ఉంటుంది. దాంతో మాథ్యూ ఈ డాక్టర్ ఫ్యామిలీ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని ఆ డాక్టర్ కూతురైనటువంటి స్వాతిని కిడ్నాప్ చేసి తనని టార్చర్ పెడుతూ ఉంటాడు. అలాగే మాథ్యూ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి డాక్టర్ ని కూడా టార్చర్ చేస్తూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. మాథ్యూ వెంటనే గన్ లోడ్ చేసి ఆ స్వాతిని షూట్ చేయగా స్వాతి తప్పించుకుని ఒక కత్తితో ఆ మాథ్యూ కడుపులో పొడుస్తుంది. అప్పుడు స్వాతి మాథ్యూను చూసి నువ్వు ఇదంతా కూడా మా నాన్న మీద కోపంతో చేసి ఉన్నట్లయితే మా నాన్న తప్పు చేస్తే నువ్వు మా నాన్నని ఏదైనా చెయ్యాలి, ఏ తప్పు చేయని నన్నెందుకు టార్చర్ చేస్తున్నావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న మాథ్యూ వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. దాంతో స్వాతి చాలా కోపంగా కత్తి తీసుకుని మళ్ళీ ఆ మాథ్యూని పొడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పోలీసులు స్వాతిని వెతుకుతూ అలాగే మాథ్యూ ఇంటికి వెళ్ళినటువంటి కానిస్టేబుల్ కూడా కనిపించడం లేదు అని ఆ కానిస్టేబుల్ ని కూడా వెతుకుతూ అక్కడికి వస్తారు. అప్పటికే స్వాతి నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఆ పోలీసులకి కనిపించకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇక్కడ ఆ డాక్టర్ మాథ్యూ వర్గీస్ ని ఎందుకు చంపాడో ఆ విషయం చూపించడం జరుగుతుంది. నిజానికి ఒక రోజు మాథ్యూ హాస్పిటల్లో ఉండగా తన దగ్గరికి ఒక తల్లి తన బాబుని తీసుకుని వచ్చి, మా బాబు సరిగ్గా భోజనం చేయడం లేదు, రాత్రి పూట నానా అంటూ ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నాడు అని చెప్పింది కదా. నిజానికి ఆ మహిళ వర్గీస్ వాళ్ళ ఇంట్లోనే వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ మహిళ వాళ్ళ బాబు వర్గీస్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి ఉండగా వర్గీస్ ఆ బాబుతో చాలా అసభ్యంగా ప్రవర్తించి ఉంటాడు. దాంతో అప్పటి నుంచి ఆ బాబు సరిగ్గా భోజనం చేయకుండా ఆ సంఘటననే గుర్తు చేసుకుని రాత్రిళ్ళు ఉలిక్కిపడి నిద్రలేస్తూ ఉంటాడు. డాక్టర్ మాథ్యూ ఆ బాబుని పక్కకు తీసుకుని వెళ్లి తనతో ప్రశాంతంగా మాట్లాడి జరిగిందంతా తెలుసుకుంటాడు. అదంతా తెలుసుకున్నటువంటి డాక్టర్ మాథ్యూ, నా లైఫ్ లో జరిగిందే ఈ బాబు లైఫ్ లో కూడా జరుగుతుంది, ఆ వర్గీస్ కి తగిన బుద్ధి చెప్పాలి అని వర్గీస్ ని కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకుని వచ్చి టార్చర్ పెట్టి చంపి ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. స్వాతి అతి కష్టం మీద అడవిలో నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చి ఆలోచించి వెంటనే ఒక పదునైన కత్తి తీసుకుని ఒక రూమ్ లోకి వెళ్తుంది. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరే చెప్పండి, ఆ డాక్టర్ చేసిన తప్పుకి మాథ్యూ ఆ డాక్టర్ కూతురైనటువంటి స్వాతిని తీసుకుని వచ్చి ఆ స్వాతిని టార్చర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారో మీరే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మాథ్యూ ప్రతీకారం కోసం ఇదంతా చేసినప్పటికీ స్వాతి ఏమీ చేయలేదు కాబట్టి తనను కూడా టార్చర్ చేసినందుకు చివర్లో ఆ స్వాతి మాథ్యూని బంధించినట్లుగా చూపించారు కదా. ఈ స్వాతి ఆ మాథ్యూని టార్చర్ చేసి చంపాలా లేదా ఆ మాథ్యూని క్షమించి వదిలేయాలో మీరే కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.